ఓటు హక్కు మన జన్మ హక్కు. ఓటు వేద్దాం, మంచి నాయకుని ఎన్నుకుందాం. నోటు కోసం ఓటు హక్కును అమ్ముకోవద్దు. మర్చిపోకండి, ఓటు వేయండి, మంచి నాయకుని ఎన్నుకుందాం. అన్న నమస్తే, బాగున్నారా అన్న? ఈసారి మనకు మళ్ళీ అవకాశం వచ్చింది. మీ ఓటు మన ఇంటి వాళ్ళు అందరూ కలిపి నాకు వేయాలి, నన్ను గెలిపించాలి. ఎందుకంటే మీ ఇంట్లో ఏ సమస్య ఉన్నా, మనకి ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ వస్తున్నా నేను ముందుంటా, మీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తా. ఖచ్చితంగా ఈసారి ఒకసారి అవకాశం ఇవ్వండి, నన్ను గెలిపియండి. సరే అన్న, తప్పకుండా ఇస్తాం. అన్న మర్చిపోకరా, నోట్ మనకి ఏరు మరి. ఓకే అన్న, తప్పకుండా అన్న. అన్న నమస్తే అన్న. సార్ వచ్చారా? నమస్తే. సార్ వచ్చారా? ప్రతాప్ అన్న నమస్తే. నమస్కారం సార్. తెలిసే కదా, నేను ఒక ఇంటోని లెక్క, ఒక అన్న లెక్క అనుకో, తమ్ముని లెక్క అనుకో. ఈసారి మళ్ళీ మనకు అవకాశం వచ్చింది. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కీము, ప్రతిది కూడా మన ఇంట్లో హెల్ప్ అయ్యేటట్టు చూసుకుంటా. ఖచ్చితంగా ఈసారి ఒకసారి అవకాశం మీరి నన్ను బయటపడగొట్టరు. ఖచ్చితంగా. ఓకేనా? ఓకే సార్. ఓకే అన్న సేవ ఇస్తామన్నా, మర్చిపోకండి అన్న. ఓకే సార్. అన్న ఓటేయండి. అయిందర్ ఏంది, బండలేంది, రోడ్లేంది, ఆ లైట్ చూడు, కనీసం లైట్ కూడా లేదు, చీకటి పడుతుంది. మనుషులు ఎట్లా నడతారు? నడిచే రోడ్డు కూడా కనీసం మంచి లేకుంటే ఎట్లుంటే చెప్పు. అవునా, సక్రమంగా లేదా మీరంతా? అర్థమైతే లేదు. చలో మనం దగ్గరకు వేద్దాం. సార్ వెళ్ళ ఓకే రైట్. తమ్ముడు నమస్తే. ఎంత నడుస్తుంది వ్యవసాయం? ఏం పని నడుస్తుంది? సార్ బాగుంది సార్, నిన్న ఇవాళ దునిపించింది సార్. ఓకే ఓకే, నేను కూడా రైతు బిడ్డనే. మనకి ఈసారి ఒక అవకాశం వచ్చింది. మన గుర్తు మీద ఓటేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపియాలి. ఎందుకన్నా చూస్తున్నా, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటే అక్కడ లైట్లు లేవు, రోడ్డు మీద బండలు, నడవడానికి కూడా ఇబ్బంది ఉంది. సో ఈసారి మనకు ఒక అవకాశం ఇవ్వండి. మన లైట్లు కానీ, ఆ రోడ్లు కానీ, ఎటువంటి వసతులున్నా నేను దగ్గరుండి చేపించే బాధ్యత నాది. వద్దు సార్. అదంటే ఏంటన్నా అన్న, సార్ మాడిస్తే కంపల్సరీ పని చేసి పెడతాడు. ఖచ్చితంగా సారు మాట తప్పడు. అవునా? సార్ వేస్తాడా? చేస్తాడన్నా. సార్ ఏమనుకోకుండా సార్, సార్ ప్రతిరోజు మా గల్లీ ముంగంచే పోతారు సార్. ఒక్క రోజన్నా తలెత్తి చూసిరా సార్? ఈ రోజు ఏదో ఎలక్షన్ వచ్చిందని రోడ్లు అయిపిస్తా, లైట్లు పెట్టిస్తా, మోర్లు కట్టిస్తా అంటారు సార్. సార్ వద్దు సార్, మమ్మల్ని స్వతంత్రంగా ఓటు వేసుకుని సార్. మమ్మల్ని అబ్బాయి పెట్టి మీరు ఓట్లు లాక్కుంటారు సార్. సార్ తమ్ముడు చెప్పింది పర్ఫెక్ట్ చెప్పింది సార్. నిజంగా నాకు ఇప్పుడు అర్థమైంది ముచ్చటం సార్. ఇంతకుముందు ఏమో ఇచ్చింది సార్. నాకు ఇది కాదు, నాకు నచ్చిన వాళ్ళకి నేను ఓటేసుకుంటా. నాకు మంచిగా చేసిన వాళ్ళు కావాలి సార్. ఆయన చెప్పింది కరెక్ట్ సార్. నాకు వాస్తవంగా అదే జరుగుతుంది సార్ ఇక్కడ. ఏం సార్, డబ్బులు ఇచ్చి మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు మీ చేతులకు తీసుకున్నా చెప్తున్నా సార్. అది జరగదు సార్. మా ఓటర్లు కూడా చైతన్యం వచ్చింది సార్. సార్ మీరు ఇచ్చే డబ్బులు మాకు దేనికి ఉపయోగపడతాయి సార్? అంతగానో మీరు చేయాలనుకుంటే మేము నిత్యావసరం వాడుకునే పప్పు, పెట్రోలు, గ్యాసుల రేటు తగ్గించడానికి ప్రయత్నం చేయండి సార్. విద్యా వైద్యము ఉచితంగా ఇచ్చడానికి కృషి చేయండి సార్. అప్పుడు మీరు అడగకుండా మేము ఓటేస్తాం సార్. ఓటు ఖచ్చితంగా వేస్తాం సార్. ఏమంటావు? అంతే అన్న. వాస్తవం సార్. తమ్ముడు చెప్పింది పర్ఫెక్ట్ నిజం సార్. మా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం అవసరం సార్? మా కష్టపడి బతుకుతాం మేము. మాకు కావాల్సింది ఉచిత విద్య, ఉచిత వైద్యం, అదొకటి అందిస్తే చాలు. మాకు ఏం అవసరం లేదు. ఊళ్ళ మీద ఆశపడేటోళ్ళం కాదు. మీ కళ్ళబోలి మాటలు మాకు అవసరం లేదు. మీరు గిట్ట కరెక్టు ఈ ఉచిత వైద్యం, ఉచిత విద్య మీరు అందిస్తే మేమే కాదు, మా వాడకట్టు, మా ఊరందరూ మీరు మా ఎంబడి ఉన్నది దగ్గరుండి ఓట్లేసి గెలిపిస్తాం సార్ మేము. అంతే సార్. ఎందుకంటే అన్నగారు చెప్పినట్టు మీరు అవన్నీ చేయండి. మా మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ పర్ఫెక్ట్గా మాకు అన్ని లబ్ధి చేకూర్చినప్పుడు మేము ఉచిత విద్య, వైద్యం మాకు అందుబాటులో వచ్చినట్టయితే మేము ఖచ్చితంగా మీకు మీ తోడుండి మీకు భారీ మేడతో మేము గెలిపిస్తాం సార్. చేస్తే మీరు అడగవసరం సార్. మీరు ఇంటికాడ కూర్చున్నా మీకు ఓట్లు వేసి మేము గెలిపిస్తాం. తమ్ముడు నువ్వు చెప్పేది అంతా కరెక్టే. ఎందుకంటే నేను రైతు బిడ్డనే, మీ బాధలు నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే నా పరిధిలో ఉన్నాయి, నా అందుబాటులో ఉన్నాయి. నాకు సాధ్యమైనంత వరకు నేను ఖచ్చితంగా మీ అన్ని కూడా నేను నెరవేర్చే బాధ్యత నాది. ఖచ్చితంగా ఈసారి మాత్రం అవకాశాన్ని నాకు పోగొట్టకండి. మీ ఓటేసి నన్ను గెలిపియండి. ఇప్పటిదాకా మనం అనుకున్నాంగా, అదే మనము అందరికి ఇంప్లిమెంట్ చేద్దాం. ఓటు అంటే ఏంటిదో ప్రతి ఒక్కరికి తెలియజేద్దాం. ఓటర్ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటిది, ఓటరు ఓటేయడం వల్ల ఎంత ఉపయోగపడుతుంది
అందరికీ మీకే కాదు మన మీ చుట్టూ ఉన్న అందరికీ ప్రతి ఒక్కరికి చెప్పేద్దాం. అవన్నీ సిద్ధం అందరికీ. ఇది వేసి ఓటర్ను చైతన్యం తీసుకెళ్తాం. ఓకే తప్పకుండా ఓకే ఓకే నమస్తే అన్న నమస్తే అన్న. ఎలక్షన్లు వస్తున్నాయి మరి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం మరి ఇట్లా ఏతపో అన్న ఓటు ఏందన్నా పో అంటున్నావు ఓటర్ గురించి నీకు మొత్తం అవన్నీ చూడడానికి వచ్చినామన్నా. ఏతపో అన్న నా ఒకటి చెప్పనా, ఓటు వేసేదే మన స్వతంత్రంగా వేసేది ఒకటే ఓటు అక్కడే మన స్వతంత్రంగా వేసేది. దాని మధ్యాహ్నకో పైసలకో బానిస వేసేది ఓటు కాదన్న. ఓటో పవర్ ఏంటో తెలుసా అన్న, 5 సంవత్సరాలు మన అవసరాలు తీర్చే నాయకుడిని ఎన్నుకోవడానికి వేసేదే ఓటు అన్న. ఓటును మర్చిపోకు, ఓటు వెయ్యు, స్వతంత్రంగా ఓటు వేసి మన నాయకుడిని ఎన్నుకో. అదేనా, ఓటు వేస్తా పోస్తా కాదు, కంపల్సరీ ఓటు వేయాలి, ఓటు వినియోగించుకోవాలి. మనకు వచ్చేది 5 సంవత్సరాలు అవసరాన్న, వినియోగించుకో కదా. మన చదువుకునే వాళ్ళకి ఇట్లా అంటే చదువురాని వాళ్ళ పరిస్థితి ఆలోచించాలి. అందరూ వేయాలి మనమే. నీ కాదు, నీతో పాటు ఉన్న అందరితో చైతన్యం వేపియాలి. మేము ఓటర్ అనేది పవర్ ఏంటో చెప్పడానికి వచ్చినాం. అందరికి మీకే కాదు, నీతో పాటు అందరితో అందరం చైతన్యం కావాలి. అప్పుడు మన మంచి నాయకుడు వస్తారు. అదే తప్పకుండా ఓకే థ్యాంక్ యూ రైట్. ఓటు హక్కు మన జన్మ హక్కు. ఓటు వేద్దాం, మంచి నాయకుని ఎన్నుకుందాం. నోటు కోసం ఓటు హక్కును అమ్ముకోవద్దు. మర్చిపోకండి, ఓటు వేయండి, మంచి నాయకుని ఎన్నుకుందాం.